ప్రియమైన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరిట శుభాలు తెలియజేస్తూ జాన్ పాల్ గారికి అలాగే శివశక్తి కరుణాకర్ గారికి నిన్న ఈ రోజు 2 రోజుల పాటు డిబేట్ జరిగింది. అయితే చాలా మంది చూసి ఉన్నారు. కొన్ని విషయాల్లో కరుణాకర్ గారు బైబిల్ ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నారు, ఎంత అజ్ఞానంగా చదువుతున్నారు అనడానికి కొన్ని మాటలు ఆయనే మాట్లాడారు. అందులో ఒక దాని గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే పౌలు గారి గురించి మనకు బాగా తెలుసు, అవునా? పౌలు గారు ఎలాంటి వాడు, అసలు ప్రారంభంలో ఆయన పరిస్థితి ఏంటి, తర్వాత ఆయన పరిస్థితి ఏంటి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి వాడు అన్న దాని గురించి క్రైస్తవులైన మనందరికీ తెలుసు. పౌలు గారు బైబిల్లో 14 పత్రికలను రాశాడు. ఆయన చెప్పాడు ఏమని, నేను క్రీస్తును పోలి నడుచుకున్న చిన్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అలాగే మరొక చోట మీరు దేవుని పోలి నడుచుకోవాలని మీకు చెప్తున్నాను విషయాలు అన్నాడు. అన్ని విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో దూరంగా పారిపోండి అని కూడా మాట్లాడాడు. మీరు నన్ను పోలి ఉండాలి అని చెప్పేసి అన్నాడు. అలాంటి పౌలు గారి గురించి కరుణాకర్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, కొరింథీయులకు విషయంలో అన్యాయం చేశాడు, పౌలు అన్యాయస్తుడు అని ఈ కరుణాకర్ మాట్లాడుతున్నాడు. పౌలు నేను ఎవరు వెండిని బంగారాన్ని తీసుకోలేదు అని చెప్పారు కదా, ఆయన ఒకసారి క్షమాపణ చెప్పాడు. ఎవరికి? కొరింథీయులకి క్షమాపణ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఎక్కడ అంటే 2వ కొరింథీయులు చూడండి. ఎందుకు క్షమాపణ చెప్పాడు? 2వ కొరింథీయులలో 12వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. కొరింథీయులకి ఆయన లేఖ రాస్తూ, నేను మీకు భారముగా ఉండకపోతిన విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి అని చెప్పి, నేను చేసిన ఒకే ఒక తప్పు అంటే మీకు భారంగా ఉన్నాను, అది తప్ప మీరు ఇతర సంఘాల కంటే కూడా ఎక్కడ కూడా తక్కువ వాళ్ళు కాదని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి, నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అన్నాడు. కొరింథీయులకి క్షమాపణ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళని దోచుకున్నాడు, వాళ్ళ దగ్గర పిండాడు, రసం పిండాడు, మామూలుగా పిండలేదు. ఇప్పుడు భారంగా ఉండడం అంటే ఏంటి? పౌలు పెళ్లి కాలేదండి, ఫ్యామిలీ లేదు, మహా అయితే వాళ్ళ దగ్గరే అకామిడేషన్ తీసుకుంటాడు. వాళ్ళు 100 మంది ఉంటారు. కొరింథీయులు చాలా మంది రక్షణ పొందారని ఉంది. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్లో వారం రోజులు ఉన్న, పోనీ ఒక్కొక్క రోజు పెట్టుకున్నా ఎవరికి భారం కదే, కానీ భారంగా ఉన్నాను అంటున్నాడేంటి, నన్ను క్షమించండి అంటున్నాడేంటి? మళ్ళీ వస్తున్నాను, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండనేక మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. ఇప్పుడు మారిపోయాడు, నేను రియలైజ్ అయిపోయాను, మారిపోయాను. ఇంతకుముందు వచ్చినప్పుడు మీ సొత్తును కోరుకున్నాను, కానీ ఇప్పుడు నేను మీ సొత్తును కాదు మీ ఆత్మీయత కావాలి నాకు, మీరు ఫ్రెండ్స్ నాకు అంటున్నాడు. అంటే అంతకుముందు వచ్చినప్పుడు రసం పిండాడు వాళ్ళనే, ఆ పిండినందుకు బాబోయ్ నీకు దండం, నువ్వు రావద్దురా బాబు అన్నట్టున్నారు వాళ్ళు. లేదు నేను మారిపోయాను, నన్ను క్షమించండి అంటున్నాడు. కాబట్టి పౌలు చేసిన దోపిడీ అది. విన్నారు కదా? కరుణాకర్ ఏమంటున్నాడంటే, కొరింథీయులకు పౌలు స్వారీ చెప్పాడు, నేను అన్యాయం చేశాను అన్నాడు అని చెప్పి ఏ వచనాలు వాడుకున్నాడు? 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం అలాగే 14వ వచనాన్ని అతను వాడుకున్నాడు. ఏమనుంది అక్కడ మనం ఒకసారి చూస్తే, నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతే నేను చేసిన ఈ అన్యాయం క్షమించండి అన్నాడు. తర్వాత ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండనిక. ఇక్కడ ఏమనుంది? భారముగా ఉండను అన్నది అని ఉంది ఇక్కడ. కానీ కరుణాకర్ ఏమంటున్నాడంటే భారముగా ఉండనిక, ఎక అంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా, భారముగా ఉండనిక మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను అంటే ఇక్కడ ఎంత వ్యంగ్యంగా, ఎంత ఎటకారంగా ఈ కరుణాకర్ మాట్లాడుతున్నాడంటే, కనీసం బైబిల్లో ఉన్నది కూడా చదవడానికి కూడా ఇతనికి చాలా అజ్ఞానం అని మనకు కనబడుతుంది. ఎంత వెర్రవీగుతూ మాట్లాడుతున్నాడంటే, ఇతను ఎలాగైనా సరే మసిపూసి మారేడుకాయ చేసేయాలి, ఎలాగైనా సరే బైబిల్ను తప్పు పట్టాలంతే. ఒరే నాయనా, పట్టిన కుందేలకు 3 కాళ్ళు కాదు, ఇదిగోరా నీ దగ్గర ఇంకో కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, కుందేలకు 4 కాళ్ళు ఉన్నాయని 4వ కాళ్ళు చూపించినా సరే ఈ కరుణాకర్ ఎలాంటి వాడు అంటే, లేదు నాకు 3 కాళ్ళు కనబడుతున్నాయి, 3 కాళ్ళు అంతే అని ఇష్టానుసారంగా అతను మాట్లాడడం మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. అయితే ఈ కరుణాకర్కి, ఈ అజ్ఞానవంతుడైన ఈ కరుణాకర్కి ఎంతో మంది సమాధానం చెప్తున్నారు. మన వంతుగా మనం కూడా సమాధానం చెప్పాలి. ఈ డిబేట్ లో ఇక్కడ జరిగిన నిన్న ఈ రోజు జరిగిన ఈ డిబేట్ నిజంగా క్రైస్తవులకు సంతోషకరమైన డిబేటే. జాన్ పాల్ గారు వెళ్ళి క్రైస్తవుల పక్షాన ఆయన గొప్ప పని చేశారని చెప్పి ఆనందపడుతున్నాను. అలాగే ఆనందించాలి కూడా, ఎందుకంటే 2 రోజుల పాటు
ఫుల్గా 2 రోజుల పాటు అలాంటి అజ్ఞానితో ఈయన అలా మాట్లాడాడు అంటే నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం. అయితే ఈ కరుణాకర్ యొక్క అజ్ఞానాన్ని ఇప్పుడు మనం తీద్దాం. ఒరిజినల్ గా పౌలు గారు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అక్కడ, ఈ కరుణాకర్ ఎలా అర్థం చేసుకున్నాడు? బాబు కరుణాకర్, అసలు మీకు బైబిల్ చదవటం చేత కాకపోతే, నాకు బైబిల్ రాదండి, నాకు కొంచెం బైబిల్ తెలుసుకోవాలని నేర్పించండి అని చెబితే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ పండితులు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చక్కగా నేర్పిస్తారు. అంతేకాకుండా వాక్యాన్ని వక్రీకరించడానికే నువ్వు పుట్టినట్టు ఉన్నావు. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తుని అప్పగించడానికే పుట్టినట్టు నువ్వు వాక్యాన్ని వక్రీకరించడానికే పుట్టినట్టు ఉన్నావు. మరి ఏదేమైనప్పటికీ నువ్వు ఎంత వక్రీకరించినా నిన్ను బట్టి క్రైస్తవ సమాజంగా మేమందరం కూడా, క్రైస్తవులందరూ ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో ఈ డిబేట్ ద్వారా క్రైస్తవుల సమాజానికి మరికొంత సమాచారం అందే భాగ్యాన్ని కల్పించావు ఈ డిబేట్ ద్వారా. ఇంకో విషయం ఏంటంటే, ఈ డిబేట్ను ఆధారం చేసుకుని, డిబేట్ లో మాట్లాడిన కరుణాకర్ మాటలు ఆధారం చేసుకుని ప్రతి క్రైస్తవులు కూడా స్పందించడానికి అవకాశం ఉంది. కరుణాకర్ని ఆడుకోవడానికి, కరుణాకర్ యొక్క అధ్యయనాన్ని మొత్తం బయటకు తీయడానికి ప్రతి ఒక్కరూ ఈ డిబేట్, నిన్న ఈ రోజు జరిగిన డిబేట్ ని వాడుకోవచ్చు. శుభ్రంగా తీసుకుని ప్రతి మాటని, అందులో అతను మాట్లాడిన ప్రతి అజ్ఞానపు మాటను తీసి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో వీడియోలు చేసి కరుణాకర్ అజ్ఞానాన్ని బయటకు పెట్టే అవకాశం ఇప్పుడు మన క్రైస్తవ సమాజం అందరికీ వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నిన్న ఈ రోజు జరిగిన ఈ దీర్ఘకాలంగా జరిగిన ఈ డిబేట్ ని మీరు చూసి ప్రతి ఒక్కరు స్పందించి కరుణాకర్ యొక్క అజ్ఞానాన్ని బయట పెట్టండి. ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఇక విషయంలోకి వెళితే అసలు పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? ఇక మన వాక్య సందర్భంలోకి వెళ్ళిపోదాం. కరుణాకర్ అజ్ఞానం ఇప్పుడు తేట తెల్లం అవ్వబోతుంది. వాక్య సందేశంలోకి వెళ్దాం. పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ 12వ అధ్యాయంలో ఆయన సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన, సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయడం వలన అపోస్తలుని యొక్క చిహ్నములు అంటే గుర్తులు. అంటే పౌలు గారిని అపోస్తలుడు కాడు అనే ఒక గ్యాంగ్ తప్పుడు బోధకులు ఆ రోజుల్లో తిరుగుతుంటే కొరింథీ సంఘస్థులు కూడా పౌలు గారి విషయంలో కొంచెం అపోహపడ్డారు. వాళ్ళలో కూడా కొంచెం సందేహం కలిగింది. దానివల్ల ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది కొన్ని సంగతులు. అందుకే మొదట వచనం నుంచి ఆయన ఏమంటాడంటే, అతిశయపడుటకు నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చింది. అంటే నేను గొప్పగా చెప్పుకునేవాడిని కాదు, కానీ తప్పదు, నా విషయంలో కొన్ని గొప్పలు చెప్పుకోవాల్సి వస్తుంది. అతిశయపడుటకు నాకు తగదు. నేను అలా అతిశయపడ్డానికి నాకు సిరాకు. నేను గొప్పలు నా గొప్పలు నేను చెప్పుకోవడం అంటే నాకు మహా సిరాకు నాకు. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చెప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పి పౌలు గారు అలా చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే, నేను అపోస్తులున్నే అని చెప్పడానికి ఏమంటున్నాడు? సూచక్రియలు అపోస్తులు చేశారు, నేను చేశాను. అద్భుతములు అపోస్తులు చేశారు, నేను చేశాను. మహత్కార్యాలు అపోస్తులు చేశారు, నేను చేశాను. కాబట్టి అలా చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు అంటే గుర్తులు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనుపరచబడెను. పూర్ణమైన ఓర్మితో అంటే చాలా ఓపిక కలిగి నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఓపిక కలిగి క్రీస్తు సువార్తను ప్రకటించడంలో చాలా ఓపిక కలిగి ఎంత సేవ నేను అపోస్తులు చేసినట్టుగా చేసినప్పుడు అపోస్తుల యొక్క గుర్తులు నా ఎందుకు కనబడట్లేదా? కనబడ్డాయి కదా అని చెప్పి అప్పుడు ఏమంటున్నాడంటే, నేను మీకు భారముగా ఉండపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి అని చెప్పి నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడంటే, బాబు మీ విషయంలో నేను చేసింది ఒక పొరపాటు. ఏంటో చెప్పనా? మీకు నేను భారముగా ఉండకపోయాను, అదే నేను చేసిన పొరపాటు. ఓన్లే ఆ పొరపాటు ఏదో క్షమించండి బాబు, తప్పైపోయింది నాదే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక తండ్రి ఒక కొడుకుని కన్న తర్వాత
కొడుకు తండ్రి మీద కొన్ని నేరారోపణలు, కొన్ని సందర్భాల్లో తండ్రి మీదే కొన్ని తప్పుదాలు మోపడానికి చూస్తాడు కొడుకు. అలాంటి టైంలో తండ్రి ఏమంటాడంటే, అవునరా బాబు, నేను చాలా తప్పు చేశాను, అసలు నిన్ను కనే నేను చాలా తప్పు చేశాను, నిన్ను పెంచి తప్పు చేశాను, నేను చాలా పొరపాటు చేశాను, నీకు అనుకున్నదల్లా కొనిచ్చి నీకు అనుకున్నదల్లా చేసి అది చేసి చాలా పొరపాటు చేశాను రా బాబు నేను అని ఒక తండ్రి కొడుకు విషయం, పిల్లల విషయంలో ఎలాగైతే మాట్లాడతాడో, ఇక్కడ ఈ తండ్రి అపోస్తలుడైన పౌలు అనే తండ్రి ఎవరికి తండ్రి? కొరింథీ సంఘానికి తండ్రి. ఈయన కూడా తండ్రే. ఎక్కడ? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అక్కడ చూద్దాం ఒకసారి, 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిస్తున్నాను. నా ప్రియమైన పిల్లలని ఏం చెప్పినాడు? మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు చెప్పుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తుండే, అంటే మీరు నా పిల్లలు, స్వార్థ ద్వారా మిమ్మల్ని కన్నాను, మీరు నా పిల్లలనే ఆ ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మిమ్మల్ని గద్దిస్తున్నాను. ఒక తండ్రి ఒక కొడుకును గద్దించే రీతిగా గద్దిస్తున్నాను. ఎందుకంటే మీరు పిల్లలు నాకు స్వార్థ ద్వారా కన్నాను. ఆ హక్కుతో, తండ్రి అనే హక్కుతో, అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మిమ్మల్ని బతిమాలుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. అలా చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి? ఇతర సంఘములతో, అన్ని సంఘములతో మీరు తక్కువారేమి కాదు. మీరు అన్ని సంఘాలతో కూడా మీరు కూడా నాకు ఎక్కువారే. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లో మీరు అన్ని సంఘాలతో సమానులే. ఏ విషయంలో మేము తక్కువ వారం అయ్యాము అని అంటే, నేను మీ మీద భారము మోపలేదు చూసారా, ఆ విషయంలోనే కొంచెం మీరు తక్కువ వారుగా కనబడుతున్నారు. అంటే నేను ఆ విషయంలో కూడా మిమ్మల్ని, మీ మీద నేను భారం కలిగి ఉంటే, మీ మీద నేను భారం మోపును వాడిని అయితే, ఆ విషయంలో కూడా మీరు వాళ్ళతో సమానంలో వదురు. తప్పు చేశాను, ఈ విషయంలో తప్పే చేశాను, మీకు భారముగా నేను ఉండలేకపోయాను, మీ దగ్గర నేను కానుకలు తీసుకోలేకపోయాను, ఇదిగో పలానా సంఘం వాళ్ళు ఇస్తున్నారు, పలానా సంఘం వాళ్ళు నాకు సాయం చేస్తున్నారు, దేవుని పనికి సాయం చేస్తున్నారు, మీరు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను అనకుండా ఉన్నాను కదా, ఆ విషయంలో నేను అన్యాయం చేశాను. అంటే మిమ్మల్ని కూడా అడిగి ఉంటే నేనేమవుతును? న్యాయస్తుని అవుతుంది. మిమ్మల్ని కూడా నీ దగ్గర కూడా నేను తీసుకుంటే, మీ దగ్గర కూడా మీరు కూడా ఇవ్వాలి, మరి తప్పదు అని మీ దగ్గర కూడా నేను అడిగితే తీసుకుంటే ఖచ్చితంగా న్యాయస్తుని అవుతుంది అని చెబుతూ కింద ఏమన్నాడంటే, ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను అంటున్నాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? 3వసారి వస్తాను, ఇప్పుడు కూడా మీకు నేను భారముగా ఏమన్నాడు? ఉండను. దీన్ని కరుణాకర్ ఏమన్నాడంటే, ఇక ఈ 3వసారి నేను వచ్చినప్పుడు భారంగా ఇక ఉండలే అన్నాడు. ఇక ఉండను అని అంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా, ఇంతకు ముందు భారముగా ఉన్నట్టుగా ఇప్పుడు లేనట్టుగా పౌలు మాట్లాడుతున్నాడని కరుణాకర్ మాట్లాడుతున్నాడు. అవునా? కానీ అక్కడ పౌలు గారు ఏమన్నాడంటే, ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు నేను భారముగా మీకు లేను, ఇప్పుడు కూడా భారముగా ఉండను. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. ఉండనిక అంటలేదు ఇక్కడ. ఉండనిక అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు భారముగా ఉండి ఇప్పుడు ఉండను అని. ఆ మాటకి కరుణాకర్ ఏమంటున్నాడంటే, ఈసారి భారంగా ఉండలేను, నేను ఇంతకు ముందు ఉన్నాను, నేను ఉండలే, మీ దగ్గరకు వస్తాను ఈ 3వసారి అని పౌలు గారు అంటుంటే, కొరింథీయులు, బాబు నువ్వు మాకు చాలా భారంగా ఉన్నావు, నువ్వు ఇక్కడి నుంచి నడిచే, నువ్వు ఇంకా నువ్వేం రావద్దు, మమ్మల్ని చాలా దారుణంగా మాట్లాడుతున్నావు ఏమన్నాడు? ఒకసారి మళ్ళీ చూద్దాం. కానీ భారంగా ఉన్నాను అంటున్నాడేంటి? నన్ను క్షమించండి అంటున్నాడేంటి? ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండనేక, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. ఇప్పుడు మారిపోయాడు, నేను రియలైజ్ అయిపోయాను, మారిపోయాను. ఇంతకు ముందు వచ్చినప్పుడు మీ సొత్తును కోరుకున్నాను, కానీ ఇప్పుడు నేను మీ సొత్తును కాదు, మీ ఆత్మీయత కావాలి నాకు, మీరు ఫ్రెండ్స్ నాకు అంటున్నాడు.
అంటే అంతకుముందు వచ్చినప్పుడు రసం పిండాడు వాళ్ళనే. ఆ పిండినందుకు బాబోయ్ నీకు దండం, నువ్వు రావద్దురా బాబు అన్నట్టున్నారు వాళ్ళు. లేదు లేదు నేను మారిపోయాను, నన్ను క్షమించండి అంటున్నాడు. కాబట్టి పౌలు చేసిన దోపిడీ అది. ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? ఇదిగో ఈ మూడోసారి మీ వద్దకు వచ్చేటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను అని పౌలు గారు మాట్లాడుతుంటే, దీనికి వక్రీకరించి ఈ కరుణాకర్ ఏమంటున్నాడంటే, ఇంతకు ముందు బాగా దోచేసుకున్నట్టున్నాడు, బాగా వాళ్ళ మీద భారం మోపేసినట్టున్నాడు, బాగా తినేసినట్టున్నాడు, కాబట్టి వాళ్ళు బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నావు, చాలా మమ్మల్ని మాకు చాలా భారంగా ఉన్నామని వెళ్ళిపోమని ఉంటారు. దానివలన ఇతను ఈసారి మళ్ళీ వస్తాను, నేను వచ్చినప్పుడు ఈసారి నేను మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుకుంటున్నానని కొంచెం మెలితేసి మాట్లాడుతున్నట్టుగా, మెల్లగా వాళ్ళ దగ్గర చేరినట్లుగా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటి అని చూస్తే, ఇదిగో ఈ మూడోసారి మీ వద్దకు వచ్చేటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు 2 సార్లు వచ్చాను. ఎన్నిసార్లు వచ్చాను? 2 సార్లు వచ్చాను. 2 సార్లు మీకు భారముగా నేను లేను. ఇవి మూడోసారి కూడా రాబోతున్నాను. ఈ మూడోసారి కూడా నేను మీకు భారముగా ఉండను. ఎందుకు ఉండదు తెలుసా? ఎందుకు మీకు భారముగా ఉండనంటే పౌలు గారు అంటున్నారు, అసలు మీకు ఒకటి అర్థం అవ్వట్లేదు, నేను మీ సొత్తును కాదు నేను కోరుకునేది, మీ డబ్బును కాదు నేను కోరుకునేది, మీ ఆస్తిని కాదు నేను కోరుకునేది, నేను మిమ్మల్నే కోరుకుంటున్నాను. ఏమంటున్నాడు ఆయన? నేను మిమ్మల్నే కోరుకుంటున్నాను, మీరే నాకు కావాలి, మీరే. ఎందుకు? వాళ్ళ సొత్తు కదా, కానీ వాళ్ళు ఎందుకు కావాలి ఈయనకి అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనం చదివితే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని అన్నాడు. అంటే ఎందుకు కోరుకుంటున్నావయ్యా పౌలు గారు, ఎందుకు కోరుకుంటున్నారు సార్ మీరు అని అడిగితే, వీళ్ళని పవిత్రమైన కన్యకలుగా చేసి క్రీస్తునకు సమర్పించాలి అని. ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన? పవిత్రమైన కన్యకలుగా అంటే పరిశుద్ధులుగా, వాక్యముతో వాళ్ళని పరిశుద్ధపరచి క్రీస్తునకు సమర్పించేయాలి, క్రీస్తునకు అప్పగించేయాలి. నేను చేయవలసిన పని, అపోస్తులు చేయవలసిన పని, భక్తులు చేసే పని ఏంటంటే, ఎలాగైనా సరే మనుషులను, ప్రజలను, ఈ లోకంలో పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళని కడిగి, వాక్యముతో బాప్తిస్మం ద్వారా వాళ్ళని కడిగి, అలాగే వాక్యము చేత వాళ్ళని ఉదక స్నానం చేపించి కడిగి పవిత్రమైన కన్యకగా వాళ్ళని చేసి యేసు ప్రభుకి అంటే దేవునికి సమర్పించాలని ఆశపడుతున్నాడు. అందుకని నేను మీ సొత్తుని కదా మిమ్మల్నే కోరుతున్నాను అని చెప్పి కింద ఏమంటున్నాడు? నెక్స్ట్ మాట, పిల్లలు తండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువ మీరు నన్ను ప్రేమింతురా, అది అలా ఉండనీయుడి అని చెప్పి, నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తి గలవాడినై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకుంటేని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వల్లైనను మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకుంటున్నా, మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా అర్జించేనా? మేమొక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడలి అందే నడుచుకొనలేదా? నేను మీకు భారముగా ఉండలేదు ఆ విషయంలో తప్ప, అదొక్కటే నేను చేసిన తప్పు. అంటే నేను ఆధారపడలేదు, మీ మీద భారం మోపలేదు, మీ డబ్బుని అడగలేదు. నేను ఎప్పుడు 2 సార్లు వచ్చినప్పటికీ, ఈ 2 సార్లు కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఈ 3వసారి వస్తాను, ఇప్పుడు కూడా మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగను. ఇంకో విషయం తెలుసా? పిల్లలు తండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చాలి కదా. ఆస్తి ఎవరు సమకూర్చాలి? పిల్లలు తల్లిదండ్రులకు సమకూరుస్తారా, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలకు సమకూరుస్తారా? తల్లిదండ్రులే రూపాయల మెల్లగా కూడబెట్టి పిల్లల కొరకు కూర్చుతారు. నా కుమారుడికి ఇల్లు కట్టాలి, నా కుమారుడికి అది కొట్టాలి, నా కుమారుడికి ఇది కొనాలి, ఇవాళ అది కొనాలి, ఇది కొనాలని కష్టపడి రూపాయి సంపాదించి పెట్టి పిల్లలకి జాగ్రత్త చేసి పిల్లల కోసం, పిల్లలకి అదే దానంతటిని పిల్లలకి ఇస్తారు.
అవునా? అదే చెప్పినాడు ఇక్కడ పౌలు గారు. ఏమంటున్నాడంటే ఈ మాత్రం బైబిల్ అర్థం అవలేకపోయింది ఈ కరుణాకర్కి. ఉం? మరి ఎలాంటి అజ్ఞానం మనం అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు అక్కడ? తల్లిదండ్రులే పిల్లల వరకు ఆస్తి కూర్చదగినది కదా, కాబట్టి నాకు కలిగినది యావత్తి మీ ఆత్మల వరకు బహు సంతోషంగా వ్యయపరిచేదను. ఈ మాట కనపడలేదే కరుణాకర్కి? ఇది కనపడలేదు వాడికి. ఏమని? అయ్యో నేను పైన పొరపాటు పడ్డాను, కిందకు వచ్చేటప్పటికి నేనే ఖర్చు పెడతాను ఆస్తిని, నాకు కలిగిందే నేను మీ ఆత్మల కొరకు ఖర్చు పెట్టేస్తాను, కానీ మీది నాకు రూపాయి యుద్ధం అంటున్నాడు. మరి అలాగన్నవాడు పైన అలాగ ఎందుకు అన్నాడు? మొత్తం కదండి, తొందరపడకూడదు మనం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి కదా. ఏం లేదు, అసలు పౌలు గారి ఇంటెన్షన్ ఏంటో తెలియదు ఇది. పైగా ఇంకో మాట ఏమన్నాడు? తీతు వచ్చాడు సారి, తర్వాత తీతుతో పాటు ఇంకో సహోదరుడు వచ్చాడు, మిమ్మల్ని ఏమైనా అడిగారా, మిమ్మల్ని ఏమైనా అర్జించారా? ఏమన్నాడు అక్కడ 16వ వచనంలో? అది అలాగుండనిది, నేను మీకు భారము ఉండలేదు గాని యుక్తి గలవాడనే మిమ్మును తంత్రము చేత పట్టుకుంటుని అని చెప్పుదురేమో. భారంగా ఉండలేదు కానీ తంత్రము చేత పట్టుకుని అంటే ఇలాంటి సంగతులు చెప్పి మీరు భారంగా ఉండలేదు, నేను ఈ విషయంలోనే తప్పు చేశాను, నేను మీ దగ్గర నేను ఏమీ దోచుకోలేదు, మీరు ఎప్పుడు నాకు ఇవ్వలేదు, అన్ని సంఘాలు ఇచ్చారు కానీ మీ దగ్గర నేను తీసుకోలేదు, అన్ని చాలా మంది ఇచ్చారు కానీ మీరే ఇవ్వలేదు అని ఇలాంటి పదాలు ఉపయోగిస్తే ఏదో ఇదొక తంత్రంగా ఇదిగో ఇలాంటి మాటలు ఉపయోగించి మన దగ్గర నొక్కేయడానికి నేను ఎత్తనాడు అని చెప్పేసి మళ్ళీ అనుకుంటారేమో మీరు. మళ్ళీ ఇదొక చిక్కొచ్చి పడింది. అలా చెప్పినట్టుంటే ఇలా చెప్పినట్టుంటే అన్నట్టుగా పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకుంటున్నా, నేను మీ దగ్గరికి చాలా మందిని పంపించాను. ఎవరి వల్ల అయినా సరే మిమ్మల్ని మోసగించి అర్జించుకున్నానా అంటే, అర్జించుకోవడం అంటే తీసుకున్నానా, మీ దగ్గర ఏమైనా లాక్కున్నానా, దోచుకున్నానా మీ దగ్గర? ఆ మాటలు ఈ మాటలు అలా చెప్పి ఇలా చెప్పి కొంతమంది ఉంటారు పాస్టర్లు చాలా మంది, అవి ఇవి మోసపూరితమైన మాటలు చెప్పి ఏదో విధంగా ప్రజల దగ్గర దోసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా మంది. ఇక్కడ ఈ పౌలు గారు చెప్పిన సందర్భాన్ని, ఈ అధ్యాయంలో రాయబడ్డ మాటలన్నీ జాగ్రత్తగా విని ఇప్పటికైనా కొంతమంది పాస్టర్లు ఇలా అర్జించుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇలాంటి కరుణాకర్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు సంఘాన్ని అనడానికే సరిపోతుంది. నిజంగా ఈనాటి క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పౌలు గారి మాటలను దృష్టిలో పెట్టుకుని, అరే పౌలు గారు ఎలా చేశాడు సేవ, మనం కూడా ఎలాగ చేయాలన్న ఆలోచన కలిగి ఆయన మాదిరికరంగా తీసుకుని ఈ రోజు సేవ జరిగితే ఎవ్వడు కూడా సంఘాన్ని క్రైస్తవులు అనవలసిన అవసరం లేదు. కానీ ఈ రోజు ఎందుకు అంటున్నారు ఒకసారి ఆలోచించండి. మన పరిస్థితులు మన భోగతలు లేవు కాబట్టి చాలా మంది ఉంటారు మోసపూరితమైన మాటలు చెప్పి డబ్బులు, కేవలం డబ్బు కోసం సేవ చేసే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఈ మాటలు చదవాలి. ఈ 12వ అధ్యాయం కొరింథీ పత్రిక ఖచ్చితంగా, మన 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ఖచ్చితంగా చదవాలి. అటువంటి వాళ్ళు అందరూ. పౌలు గారు ఏమంటున్నారు అక్కడ? ఏమంటున్నాడు అక్కడ? నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వల్లైనను మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకున్నానా, దోచుకున్నానా? బోలెడు మందిని పంపించాను, చాలా మందిని పంపించాను మీ దగ్గరికి. అక్కడ ఇంకో కూడా చెప్పాడు, మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపాను. మిమ్మల్ని మీ దగ్గరికి వెళ్ళమని తీతుని హెచ్చరించి పంపించాను, అతనితో కూడా ఇంకో సహోదరుని పంపించాను. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా అర్జించుకున్నాడా, ఏమైనా అడిగాడా? చెప్పండి. ఇదిగోండి పౌలు గారు తీతుని పంపించారు, మీరు తీతు గారు ఇక్కడికి వచ్చేమో ఆ మాటలు ఈ మాటలు చెప్పి మీరు ఇవ్వకపోతే కుదరదు అలాగా ఇలాగని చెప్పేసి మా దగ్గర ఇదిగోండి పట్టుకెళ్ళిపోయాడు. అదేంటి అలాంటి మనిషిని పంపించారండి మీరు? ఇక్కడికి వచ్చి మమ్మల్ని బుర్ర తినేసాడు, ఇస్తారా ఇవ్వరా సత్తారా సావరా అన్నట్టుగా మాట్లాడాడు అని అనడానికి, అలాంటి ఆధారం మీరు చూపించడానికి తీత ఏమైనా అలాంటి పని చేశాడా? అలాంటి పని చేశాడా? అర్జించుకునేనా? మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడ మీద నడుచుకోనలేదా? మాదందరిది ఒక్కటే లైన్, ఒక్క ఆత్మ వల్లనే మేము నడిపింపబడుతున్నాం. నేను ఒకలాగా, తీతు ఒకలాగా, తిమోతి ఒకలాగా, అపోస్తలు ఒకలాగా, పేతురు గారు ఒకలాగా, ప్రొదీత్ ఒకలాగా, ఇలా లేవు. మేము అందరం ఒకే మాట మీద ఉన్నాం. అక్కడ ఒకే ఆత్మ మమ్మల్ని నడిపిస్తుంది, మమ్మల్ని ఏ దురాత్మ నడిపింపట్లేదు. కాబట్టి మాదంతా ఒక్కటే లైను. నేను ఎలా ఉన్నానో తీతు ఎలాగ ఉంటాడు, తీతు ఎలా ఉన్నాడో తిమోతి ఎలా ఉంటాడు, తిమోతి ఎలా ఉన్నాడో బర్నబా ఎలాగ ఉంటాడు. అలా మా టీం అంతా ఒకటే పద్ధతిలో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే వచ్చి
ఆ మిమ్మల్ని హర్జించారా? మోసం చేసి మోసపు మాటలు చెప్పి మీ దగ్గర దోచుకున్నారా? లేదు కదా. అని ఇంత క్లియర్ గా పౌలు గారు మాట్లాడుతుంటే ఈ వాక్యాన్ని ఎలా వక్రీకరించగలుగుతున్నాడు ఈ కరుణాకర్? ఇప్పటికైనా కరుణాకర్ బైబిల్ చదివినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బైబిల్ చదవడం నేర్చుకో. లేదు అంటే క్రైస్తవ సమాజానికి ఇప్పటికే నువ్వు వెర్రి పుష్పానం అయిపోయావు. అందరూ ఇక పైన నిన్ను ఆడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకొక విషయం ఏంటంటే నువ్వు చేస్తున్న డిబేట్లు బట్టి మా క్రైస్తవ సమాజం ఇంకా ధైర్యం కలుగుతుంది. ఎందుకునంటే అనేక విషయాలు, కొత్త కొత్త విషయాలు, లోతైన సంగతులన్నీ నీ మూలంగా బయటపడుతున్నాయి. కాబట్టి నువ్వు అల్టిమేట్ గా స్వార్థను ఇంకా వ్యాపింపజేయడానికి చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఇదేదో క్రైస్తవాన్ని నాశనం చేయడానికి హైందవులను జాగ్రత్త చేయడానికి కాదు. నువ్వు ఖచ్చితంగా హైందవులను మోసగిస్తున్నావు, మంచి దారిలో నడుస్తున్న వాళ్ళని చెడగొడుతున్నావు, వాళ్ళ డబ్బు కోసం వేస్తున్న పన్నాగాలు ఇవన్నీ. కాబట్టి పౌలు గారి గురించి ఇంకా అలా ఒక రెండు మాటల్లో చూసుకుంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 33వ వచనంలో ఆయన ఒకసారి సంఘ పెద్దలను పిలిపించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఎవని వెండినైనను బంగారములైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలుసు. సంఘస్థులకే తెలుసు. అక్కడ అపోస్తుడైన పౌలు గారు కష్టపడ్డాడని, ఆయన డేరాలు కుట్టుకుంటూ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ తనతో ఉన్న టీం అందరూ కూడా బ్రతుకుతూ దేవుని పని చేసి దేవుని సువార్తను ప్రకటించి గొప్ప గొప్ప సంఘాలు కట్టినట్టుగా బైబిల్లో దేవుడు రాయించాడు. అయితే ఆ సంఘాల వారికే తెలుసంట అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని? అవును, పౌలు గారు ఎప్పుడు కూడా మనల్ని ఒక్క రూపాయి కూడా అడగలేదు, మనల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఆయన చక్కగా కష్టపడుతూ వాళ్ళ టీంను పోషించుకుంటూ ఆయన సువార్త చేశాడు. క్రీస్తును గూర్చిన ఈ గొప్ప మర్మములు మనకు తెలిపి ఉన్నాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర ఆయన ఏమీ అర్జించలేదు కనుక నిజంగా పౌలు గారు చాలా గొప్ప దైవజనుడని ఆ రోజు సంఘంలో వాళ్ళు నేర్చుకున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే 35వ వచనంలో, మీరును ఇలాగను ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువును యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవడం వల్లనియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్తున్నాడు ఆయన, ఎంత నీట్ గా చెప్తున్నాడు పౌలు గారు. ఏమన్నాడు? మీరు కూడా అలా ఉండాలి. అంతేకాకుండా యేసు ప్రభు ఒక మాట చెప్పారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. కాబట్టి మీరు కూడా అదే వచనాన్ని, అదే మాటను పాటించాలని ఆయన మాత్రమే కాకుండా సంఘాలకు కూడా ఆయన ఈ మాటను వివరిస్తున్నాడంటే, ఈ మాటను వాళ్ళకి చెబుతున్నాడనంటే గొప్ప దయనీయం అనేది మనకు తెలుసుకోవాలి. ఇంకో మాట ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇక్కడ కూడా కరుణాకర్ గారు వక్రీకరించాడు. ఏమంటది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదీతు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని పౌలు గారు చెప్పిన మాటకి కరుణాకర్ అనేవాడు వక్రీకరిస్తూ ఏమన్నాడంటే, అదిగో ఎపఫ్రొదీతు వల్ల బాగా ఎంజాయ్, మనోడికి తృప్తిగా ఫుల్గా తిన్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి పౌలు గారిని చాలా చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ కరుణాకర్. అయితే పౌలు గారు మాటల్లో అది కదా అర్థం. అసలు నిజంగా పౌలు గారికి ఫుల్గా అందేసి తృప్తిగా హ్యాపీగా కాలు మీద కాలేసుకుని చక్కగా బ్రతుకుతున్నాడా నీకులాగా? శివశక్తి అనే ఒక ట్రస్ట్ పెట్టుకుని శుభ్రంగా తింటూ, ముక్కోట్ల ఫుల్గా తాగుతూ తింటూ, ఆఫీస్ లో పడి ఉంటూ, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కుంభాలుగా వచ్చేస్తుంటే దోపుడు సొమ్ము పులోమని వచ్చేస్తుంది, ఒక ఫండ్స్ వచ్చేస్తున్నాయి. శుభ్రంగా హ్యాపీగా కూర్చుని నువ్వు కష్టపడింది ఏమీ లేదు. అసలు నువ్వు కష్టపడింది ఏమీ లేదు. నీట్ గా మంచి మంచి సెట్టింగ్ అంతా ఆఫీస్ అంతా సెట్ చేసుకోవడం, ఒక 2-3 కెమెరాలు పెట్టుకోవడం, చక్కగా కూర్చోవడం, టైంకి ఫుల్ గా తినడం, పడుకోవడం, ఎంజాయ్ చేయడం, నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడం, మళ్ళీ కెమెరా ముందుకు రావడం, 4 మాటలు చెప్పడం,
మళ్ళీ వాళ్ళని కింద ఫోన్ పేలు, గూగుల్ పేలు, స్కానర్లు పెట్టడం, మళ్ళీ SBI IFSC కోడ్లు పెట్టేయడం, ఇలాంటి ఇవేమీ చేయలేదు పౌలు గారు అక్కడ నీకులాగా. కానీ ఇదంతా నువ్వు చేసావు కనుక నువ్వు చేసిన దాన్ని అంతటిని తీసుకెళ్లి పౌలు గారికి ఆపాదిస్తున్నావు. నువ్వు చేసిందంతా పౌలు గారికి ఆపాదిస్తున్నావు. నువ్వు బ్రతికినట్టుగా పౌలు గారు బ్రతికారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. నీ వల్ల నాకు ఏమీ కొదువలేదు, ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానని పౌలు గారు అంటున్నారు అనుకో, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఇక్కడ మా అమాయక హైందవ సోదరుల దగ్గర మోసపూరితమైన మాటలు చెప్పేసి బైబిల్లో ఉన్నాయి లేని బైబిల్ తరగతులని చెప్పి నిష్ఠానుసారంగా మాట్లాడి హైందవ సోదరుల దగ్గర పాపం వాళ్ళ దగ్గర అమాయకులైన వాళ్ళ దగ్గర లేనిపోని కబుర్లు అని చెప్పి వాళ్ళ దగ్గర వేలకు వేలు నొక్కేస్తున్నావు. వేలకు వేలు, లక్షలకు లక్షలు నీ అకౌంట్లోకి వచ్చేటట్లు చేసుకుంటున్నావు. విషయానికి ఏంటంటే వాళ్ళు పూర్తిగా బకరాలు చేసేస్తున్నావు. ఏదో ఒక రోజు నీ మోసాలు, నీ మాయలు బయట పడకపోక తప్పదు. వాళ్ళు నిన్ను తరిమి తరిమి కొట్టక తప్పదు ఏదో ఒక రోజు. ఎందుకంటే ఒక సామెత ఉంది, బాగా బలిసి ఒక ఏంటంటారు దాన్ని, ఒక పోతును గాని లేదా ఒక జంతువుని దేన్నైనా చంపే ముందు, దాన్ని బలేసే ముందు బాగా బలమేపుతారు. బాగా బలమేపి బాగా తయారైన తర్వాత అప్పుడు జఫా చేస్తారు దాన్ని. అలాగే ఇప్పుడు బాగా పంపిస్తున్నారు ఐదవ సహోదరులందరూ కూడా. నీకు బాగా పంపిస్తుంటే బాగా బలుస్తున్నావు, బాగా ఎంజాయ్ చేస్తున్నావు, హ్యాపీగా ఉన్నావు అనుకున్నావు నువ్వు. కానీ ఏదో ఒక రోజు నిన్ను వేసేస్తారు. ఇది మాత్రం ఖాయం. అది జరగకముందే క్రీస్తుని నమ్ముకుంటే చాలా మంచిది. రైట్. పౌలు గారు ఇక్కడ నాకు అన్ని కొదువుగా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నానని నీకులా ఫీల్ అవుతున్నాడని అనుకుంటున్నామేమో. కాదు, పైనుంచి మనం చదువుకుంటే 11వ వచనం నుంచి, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు అక్కడ. ఈ మాట ఎంత పెద్ద పదం తెలుసా, ఎంత మంచి మాట తెలుసా. ఇది అందరూ అనే మాట కాదు. ఏ స్థితిలో ఉన్నా అంటే పౌలు గారు యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకు రూపాయి ఉన్నా సరే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నట్టుగా ఫీల్ అవుతాను అని ఆయన ఆలోచన. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీలరా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, ఫిలిప్పీలు తప్ప ఏ సంఘపు వారు అపోస్తలుడైన పౌలు గారికి సాయం చేయలేదని కూడా ఇక్కడ ఆయన మాటలు తెలుస్తున్నాయి. దీన్ని బట్టి కురిందీల మీద ఈయన భారంగా ఉన్నాడని ఎలాగనుకుంటున్నావు నువ్వు? నెక్స్ట్ తర్వాత 16వ వచనం, ఎలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి, అంటే తెస్సలోనికలో వాక్యం చెబుతుంటే అక్కడ ఏదైనా అవసరం వస్తే అక్కడ వాళ్ళని అడగల కదా ఈయన. కానీ అడగలేదు ఈయన, ఎవరిని అడిగేవాడు కాదు. అయితే ఫిలిప్పీలు మాటి మాటికి వచ్చి, పౌలు గారు మీరు అలాగంటారండి, మీరు అడగరు, మీరు చెయ్యరు, మీరు తీసుకోరు, మీరు బతిమాలినా సరే ఇచ్చుకోమన్నా ఇచ్చుకోరు, మీకు ఎలా వస్తుందండి, ఇంత సేవ చేస్తున్నారు, మీరు తినడానికి ఎలా వస్తుంది, మీరు తినడానికి ఎలా వస్తుంది, ఇది ఉంచండి బలవంతంగా వాళ్ళు పంపిస్తుంటే వాళ్ళ యొక్క ప్రేమ కాదనలేక పౌలు గారు ఆ ఫిలిప్పీల దగ్గర ఆ సహాయాన్ని తీసుకుంటూ, ఆ సహాయాన్ని ఆయన ఖర్చు పెట్టుకుంటూ, అది తక్కువైనా సరే ఎక్కువైనా సరే ఆయన సంతృప్తిగా పొందుకుంటున్నాడు. అలా తక్కువ ఇచ్చినా సరే. అందుకే అంటున్నాడు కిందకు వచ్చినడికి నెక్స్ట్ 17వ వచనం, నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పడం లేదు గాని మీ లెక్కకు విస్తారపరములు రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువలేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఎలాంటివి పంపించినా చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉన్నాయండి, అబ్బా నాకు నిజంగా నాకు ఇష్టమని పంపించారండి. కొన్ని సందర్భాల్లో
ఎవరైనా ఇష్టపడి ఏదైనా పెట్టినా వెంటనే ఎవరో కూడా ఇది బాగాలేదండి, అది బాగాలేదండి, అలాంటిది కొన్నారండి, ఇలాంటిది కొన్నారండి అన్నారు కదా. కొంతమంది నీలాంటి వాడు అంటాడు ఇంకా, నాకు అది వద్దు, నాకు ఇది వద్దు, నాకు కొంటే అదే కొనండి, నాకు పంపిస్తే ఇంతే పంపించండి, అంతే పంపించండి అని నీలాంటి వాడు కరుణాకర్ గారు లాంటి వాడు అంటారేమో. కానీ కొంతమంది ఉంటారు మంచి చెడులు తెలిసిన వాళ్ళు, పద్ధతిగా నడుచుకునేవారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి ఎంత పెట్టినా సరే, భోజనం పెడతాక తీసుకెళ్లి కనీసం వాళ్ళకి చారేసి పెట్టినా సరే, అమృతం పెట్టారండి మీరు, చాలా బాగుంది ఈరోజు, లేదండి చారేసి పెట్టామండి, నిజంగా మీరు వస్తారని అనుకోలేదు, లేకపోతే ఏదైనా తీసుకొద్దు అని అంటే ఏం అసలు లేదండి బాబు, అమృతంలో ఉందండి బాబు, ఏంటండి నిజంగా మీరు ప్రేమించి పెట్టారు, చాలా సంతోషం, చక్కగా తృప్తిగా పోయింది, నాకు ఏమీ లోటు లేదండి, హ్యాపీగా ఉన్నానండి అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు నీతిమంతులు. అలాగే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫుల్గా తృప్తిగా ఎంజాయ్ చేస్తూ నీకులాగా అన్న మాట కదా. ఆయన ఏమన్నాడంటే తక్కువలోను కూడా తృప్తిని ఎదుగుతాడు ఆయన. ఎక్కువ ఉందని అతిశయపడిపోడు, తక్కువ ఉందని బాధపడిపోడు, కానీ తక్కువలోను కూడా తృప్తిని వెతికే క్యారెక్టర్ కలిగిన వాడు పౌలు గారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నట్టు. కొరింథీయులకు ఆయన చెప్పింది ఏంటంటే, నేను చాలా మంది దగ్గర తీసుకున్నాను, నేను ఎక్కువగా ఫిలిప్పీల దగ్గర తీసుకున్నాను, కానీ మీ దగ్గర నేను తీసుకోలేదు, మీకు నేను భారంగా ఉండకపోయాను. అదే నేను చేసిన పొరపాటు. ఆ విషయంలోనే మీరు కొంచెం చిన్నవారయ్యారు, కానీ అంతకు మించి మీరు కూడా అందరి సంఘాల లాంటి వారే. మీరు వాక్యం విషయంలో సూపర్, జ్ఞానం విషయంలో సూపర్, సంఘంలో బాగున్నారు అందరిలాగా. నేను కట్టిన సంఘాలన్నీ ఆల్మోస్ట్ అన్ని సూపర్. అయితే ఈ కానుకల విషయానికి వచ్చినప్పటికీ నేను మిమ్మల్ని అడగలేదు, మీ మీద భారంగా లేదు, ఎప్పుడు మిమ్మల్ని అర్జించలేదు, ఏం చేయలేదు, ఏం తీసుకోలేదు మీ దగ్గర. ఇదే నేను చేసింది చిన్న మిస్టేక్, అంతేకాని మిగిలినంత ఓకే అని చెప్పి, ఒకవేళ నేను చేసిన మిస్టేక్ అని ఈ మాట చెప్పడం వల్ల మరలా ఇది ఒక తంత్రం అని చెప్పుకుని మీ దగ్గర మరలా కొట్టేయడానికి, దోచుకోవడం ఒక తంత్రం అని అనుకుంటారేమో అని మళ్ళీ కింద అన్నాడు. అని ఆయన ఏమన్నాడు, నేను తీతును పంపించాను, మా ఊళ్ళందరూ పంపించాను, మా టీంను పంపించాను, ఎప్పుడు ఎవరైనా వచ్చి మీ దగ్గర ఒక్క రూపాయి కూడా అర్జించినట్టుగా ఎవరు లేదు. వద్దు, నాకు వద్దు. ఎందుకనంటే నేను తండ్రిని, మీరు పిల్లలు. తండ్రే పిల్లలకి ఇవ్వాలి, కానీ పిల్లలు తండ్రికి ఇవ్వడం ఏంటి? నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీరు కావాలి నాకు. మిమ్మల్ని నేను పవిత్రమైన కన్నికలుగా చేసి యేసు ప్రభుకి అప్పచెప్పాలి. నేను దానికోసం మీ దగ్గరికి నేను వస్తున్నాను, దానికోసం నేను ప్రయాసపడుతున్నాను తప్ప, కానీ మీ సొత్తును కాదు, మీ సొమ్మును కాదు నేనని చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. అలాంటి పౌలు గారిని దోపిడిగాడు, దొంగ, దోచుకునేవాడు అని ఎలాగ అనగలుగుతున్నారు ఈ కరుణాకర్కు ఉన్న లక్షణాలన్నీ పౌలు గారికి ఉంటాయి, బైబిల్లో ఉన్న భక్తులకు ఉంటాయి, లేదా కొంతమంది భక్తులకు ఉంటాయి అని ఫీల్ అవుతున్నాడు కోసం. దయచేసి నీ ఆలోచన తప్పించు. కాబట్టి బైబిల్లో ఉన్న వచనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, వీటన్నింటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. లేదు, కాదు, కూడదు అని అంటే నవ్వులు పాలైపోతావు. తర్వాత నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు హైందవ సోదరులందరూ. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించమని కోరుతూ క్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.